మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి దోమల వేట. చక్కని హాస్య కథ అండి ఇది. రచించిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారు. వీరి కలం పేరు విశ్వపుత్రిక. వీరు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అనే గజల్ సంస్థను స్థాపించి నేటి వరకు అనేక మంది గజల్ కవులను ప్రోత్సహిస్తూ వారికి పురస్కారాలను, బహుమతులను ఇచ్చిన ఘనత వీరిది. అంతేకాకుండా వీరు స్వయంగా అనేక కథలను, నవలలను రచిస్తూ అనువాదాలను కూడా చేస్తూ చాలా ప్రఖ్యాతిగాంచారు. విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారాన్ని కూడా గ్రహించారు. ఇప్పుడు కథలోకి వెళదామండి. మీకు కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. బెంగళూరులో యశ్వంతపుర రైల్వే స్టేషన్ గోలగోలగా ఉంది ప్రయాణికులతో. బెంగళూరు నుండి కాచిగూడ, హైదరాబాద్ వెళ్లే కేసీజీ ఎక్స్ప్రెస్ రైలు 3 టైర్ బోగీలోకి ఎక్కారు అనసూయమ్మ, త్రివిక్రమరావులు. వాళ్లను రైలెక్కించడానికి కూతురు, అల్లుడు, 10 ఏళ్ల మనవడు వచ్చారు. ఇంకా టైం ఉండటంతో లోపలికి వెళ్లి వాళ్ల సీట్లు బెర్త్ దగ్గరకు వెళ్లి బెర్త్ కింద లగేజీని సర్దించి అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు అల్లుడు అర్జునరావు, కూతురు సరోజలు. సరు, నా దోమల బ్యాట్ ఎక్కడమ్మా, తెచ్చారా లేదా? రైళ్లలో కూడా దోమలు బాగా కరిచి చంపుతున్నాయి కూతుర్ని అడిగాడు త్రివిక్రమరావు. ఆ పొడవ బ్యాగులో పెట్టాను నాన్న అని సరోజ అనగానే బ్యాగులో నుండి దోమల బ్యాటును తీసి బటన్ నొక్కి చూసి, ఛార్జింగ్ పెట్టావు కదమ్మా, ఈ దోమల బ్యాటు పుణ్యమా అని అక్కడ ఇంట్లో దోమల్ని చంపుకుంటూ డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడకుండా వచ్చాము అని కూతురుతో అంటుంటే పక్కన కూర్చున్న నడువయసామె, రైల్లో కూడా దోమల బ్యాటు తెచ్చుకున్నారా అండి అని కిసుక్కున నవ్వింది. త్రివిక్రమరావు ఆమె వైపు కోపంగా చూడబోయి తమాయించుకుని రాణి నవ్వును ముఖం మీద పులుముకుని పండ్లికిలించాడు. వయసులో ఇంకెంత అందంగా ఉండేదో అని మనసులో అనుకుంటూ తెల్లగా బొద్దుగా ఉన్న ఆమె వైపు క్రీగంటితో చూశాడు. వెంటనే భార్య అనసూయ వైపు కూడా చూశాడు, తనని ఎక్కడ గమనిస్తుందో అని. అనసూయ మనవణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని మాటలు చెప్తోంది. నువ్వు బాగా తినాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి నాన్న అంటోంది. ఓకే అమ్మమ్మ అన్నాడు మనవడు రవికిరణ్. త్రివిక్రమరావు బలహీనత అందమైన ఆడవాళ్లు కనిపిస్తే నోరెళ్లబెట్టి చూస్తుండటం భార్యకి తెలుసు. అమ్మయ్య అను చూడలేదు అనుకుని బెర్త్ చివర అనసూయ పక్కన సర్దుకుని త్రివిక్రమరావు కూర్చుంటుండగా అతని చేతిలోని దోమల బ్యాట్ పక్కనే వెళుతున్న ఒక ప్రయాణికుడి చెంపకు తగిలింది. అబ్బా అంటూ త్రివిక్రమరావును మింగేట్టు చూశాడు ఆ వ్యక్తి. సారీ బ్రదర్, మీరు రావటం నేను చూసుకోలేదు అంటూ దీనంగా ముఖం పెట్టాడు త్రివిక్రమరావు. ఆ మనిషి పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళగానే, రైలు ప్రయాణంలో దోమల బ్యాట్ ఎందుకండి అంటే వినరు కదా, అందరికీ బ్యాట్తో అంటిస్తారో ఏమో అన్నాను కదా, మొదలు పెట్టారా అప్పుడే అని సణిగింది అనసూయ భర్తతోటి. కూతురు సరోజ, అల్లుడు, మనవడు కంపార్ట్మెంట్ దిగి రైలు కిటికీ నుండి చేతులూపుతూ టాటా అని చెప్తుంటే ట్రైను కదిలింది. అప్రయత్నంగా కుడి చేతిలో ఉన్న దోమల బ్యాటుతో కూడా చేయి పైకెత్తి ఊపాడు త్రివిక్రమరావు. ఆ ఊపడంలో ఎదురు బెర్త్ మీద ఉన్న ఆమె సడన్ గా కింద ఉన్న బ్యాగ్ అందుకుని తలెత్తినప్పుడు ఊపుతున్న చేతిలోని బ్యాటు తగిలింది ఆమె తలకు. ఆమె తలను రుద్దుకుంటూ కోపంగా చూసింది త్రివిక్రమరావు వైపు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని దండం పెట్టాడు ఆమెకు. భర్త దోమల బ్యాటు విన్యాసాల బెడదం చూస్తున్న అనసూయమ్మకు సర్రున ఒళ్ళు మండిపోయింది. భర్త చేతిలో దోమల బ్యాటును లాగి బెర్త్ మూలకు విసిరినట్టు పెట్టింది కోపంగా చూస్తూ. అంతలో కంపార్ట్మెంట్లో తిరుగుతున్న 2 దోమల మీద పడింది త్రివిక్రమరావు కన్ను. అనసూయ, ఆ బ్యాట్ ఇలా ఇవ్వు, ఇక్కడ 2 దోమలు తిరుగుతున్నాయి, వీటి పని పట్టాలి అన్నాడు. నేను బ్యాట్ ఇవ్వను, చేతులతో కొట్టి తరమండి అన్నది. దోమల రిపెలెంట్ క్రీమ్ తెచ్చుకోవాల్సింది మీరు అంటూ దోమల బ్యాటును మూలకు విసిరేసింది. తన చేతి మీద వాలబోతున్న దోమను చంపాలని చేతి మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు త్రివిక్రమరావు. దెబ్బ చురుక్కుమని తగిలింది కానీ దోమ తప్పించుకుంది. దీని తస్సదియ తప్పించుకుని పారిపోయింది.
అంటూ దోమ వెళ్ళిన వైపు చూశాడు. ఆ దోమ ఎదురుగా ఉన్న ఆవిడ చేతి మీద వాలింది. తెల్లగా ఉన్న ఆమె చేతి మీద మచ్చలాగా నిలబడిన దోమను చూసి చేతిపైన కొట్టబోయి తమాయించుకున్నాడు త్రివిక్రమరావు. అది పరాయావిడ చెయ్యని. ఎప్పుడైనా భార్య అనసూయ మీద వాలినప్పుడు దోమను చంపడానికి చేతితోనో, లేదా చేతిలోని బుక్కుతోనో మెల్లగా కొట్టి చంపడానికి ప్రయత్నించటం అతనికున్నటువంటి అలవాటు. చేతితో లాభం లేదు. దోమల బ్యాట్ బటన్ నొక్కి వీటికి షాక్ తగిలేట్టు చేసి చంపడమే సరైన పద్ధతి అని భార్యకు ఆ వైపు ఉన్న దోమల బ్యాటును అందుకున్నాడు త్రివిక్రమరావు. మూలగా చీకటిలో త్రివిక్రమరావు వెనక పొంచి ఉన్న ఆ 2 దోమలు వీరి సంభాషణ విన్నాయి. భర్త దోమల వేట సంగతి పెళ్ళైనప్పటి నుంచి తెలుసు గాబట్టి కర్మ కర్మ అంటూ నుదుటిపై చేతితో కొట్టుకుంది అనసూయమ్మ. దోమల వేట తర్వాత సాగిద్దిరి, ముందు తిండి తినండి పడుకుందురు గాని అని తెచ్చుకున్న టిఫిన్ బ్యాగు నుండి బయటకు తీయటం మొదలుపెట్టింది అనసూయమ్మ. భర్తకు దోమల ఫోబియా. దోమల వేటపై మక్కువని తమ పెళ్ళైన మొదటి రాత్రే గమనించింది అనసూయమ్మ. చపాతీలు, కూర డిస్పోజబుల్ ప్లేట్‌లో సర్ది భర్తకిచ్చి ఆ జ్ఞాపకాల్లోకి ఒరిగిపోయింది. ఆ రోజు తెల్లవారుజామున త్రివిక్రమరావు, అనసూయల పెళ్లి వైభవంగా జరిగింది. ఆ రాత్రి క్రొత్త దంపతులకు మొదటి రాత్రి. అనసూయ పాల గ్లాస్‌తో పడక గదిలోకి వెళ్లి తలుపు దగ్గరకేసి గడియ పెట్టింది సిగ్గుపడుతూ. దబ్బుమన్న శబ్దం రావటంతో అటువైపుగా చూసింది. లాల్చీ పైజామా ధరించి పొడుగ్గా ఉన్న పెళ్ళికొడుకు త్రివిక్రమరావు బోర్ల పడి ఉన్నాడు మంచం పక్కన. అయ్యయ్యో! ఏమైందండీ? అంటూ పాల గ్లాస్ పక్కన టేబుల్ మీద పెట్టి గబగబా అతడి దగ్గరకు వెళ్ళింది. అబ్బే! ఏం లేదనసూయ. దోమలను తరుముతూ కొంచెం వేగంగా వెళ్ళేప్పుడు నా కాలు మంచం కాలికి తగిలి పడ్డానంతే అని నొప్పిని ఓర్చుకుంటూ ఏడవలేక నవ్వాడు పైకి. త్రివిక్రమరావు మొహంపై నవ్వు పులుముకుని, ఈ రూమ్‌లో 2, 3 దోమలు పరుపు మీద వాలటం చూశాననూ. దోమలంటే వాటి ఝంకారం అంటే నాకు పరమ కోపము, అసహ్యమును. వాటిని చంపేంత వరకు నిద్ర పట్టదు నాకు అన్నాడు చిరాకుగా. అనసూయ ఆ రోజు అంత సీరియస్‌గా తీసుకోలేదు అతని మాటలను. రాను రాను దోమల పట్ల అతని ద్వేషం, వాటిని తరిమి చంపాలన్న అతని స్వభావము తెలిసొచ్చింది అనసూయకు. విసుగు, కోపం వచ్చినా తమాయించుకుంటోంది భర్త స్వభావాన్ని మార్చలేక. "కొంచెం కూర వేస్తావా?" త్రివిక్రమరావు అనటంతో అనసూయమ్మ జ్ఞాపకాల నుండి తేరుకుని కూర వడ్డించింది. "పెరుగన్నం కొంచెం తినండి" అని పెరుగన్నం ప్లేట్‌లోకి పెట్టింది. వెనకాల ఇద్దరినీ గమనిస్తున్న 2 దోమలలో ఒక చిన్న దోమ పెద్ద దోమతో అంది. "ఈ రాత్రి త్రివిక్రమరావుకు బుద్ధి చెప్పాలక్కా. మనల్ని కరెంటు షాక్‌తో చంపడానికి బ్యాట్ తెచ్చాడు జూడు. మనం డెంగ్యూ, చికెన్ గున్యా రోగుల రక్తం బాగా తాగాం గదా! వీడికెక్కించాలి ఈ రాత్రికి" అని ఎగిరి త్రివిక్రమరావు ఎడం చెయ్యి మీద వాలింది. ప్లేటు పట్టుకున్న చెయ్యి మీద కసుక్కున దోమ కుట్టడంతో అరిచినంత పని చేసి, తింటున్న చేతితోనే తన ఎడమ చేతి మీద దర్జాగా కూర్చున్న దోమ మీద కుడి చేతితో గట్టిగా దెబ్బ వేశాడు. దోమ ఎగిరిపోయింది. కానీ ఆ దెబ్బకు ఎడమ చేతిలోని ప్లేట్‌లో ఉన్న పెరుగన్నం ఎగిరి కంపార్ట్‌మెంట్ అంతా మల్లెపూల మొగ్గలు చల్లినట్లుగా చిందిపోయింది. "అయ్యో! ఏంటండి మీ పని?" అంటూ అనసూయమ్మ చుట్టూ చూసింది. త్రివిక్రమరావు బిక్కజచ్చిన మొహంతో చూశాడు తన వైపు చూస్తున్న నలుగురు ప్రయాణికులను. అనసూయమ్మ "కర్మ కర్మ" అంటూ తన తలను బాదుకుని అన్నం మెతుకులేరటానికి ఉపక్రమించింది. త్రివిక్రమరావు వెనకాల చేరిన దోమలు నవ్వుకుంటున్నాయి ఈ తతంగాన్ని చూసి. "బాగా లోతుగా కుట్టానక్కా, నా కోపమంతా పోయేట్టు" అంది కుట్టిన దోమ మూతిని తుడుచుకుంటూ. "డెంగూనో, చికెన్ గున్యానో గ్యారంటీ అన్నమాట త్రివిక్రమరావుకు" అని ఇంకో దోమ నవ్వింది పకపక. "బెంగుళూరు దోమల సంగతి తెలిసినట్లేదు ఈయనకు" కుట్టిన దోమ అన్నది మళ్ళీ. దోమకాటు బాగా సలుపుతుండటంతో కుడి చేతితో రుద్దుకుంటూ గొణుక్కుంటున్నాడు త్రివిక్రమరావు. అనసూయమ్మ చిందిన అన్నం మెతుకులను ఏరి అతని చేతిలోని ఖాళీ ప్లేటును లాక్కున్నట్లుగా తీసుకుని బాత్రూం వైపు నడిచింది. "ఈ దోమలెక్కడ చచ్చాయేంటో, మరల కుట్టకుండా ఈ దోమల బెడత చంపాలి వీటిని" అంటూ అనసూయమ్మ అటు వెళ్ళగానే బెర్త్ మూలగా పడేసిన దోమల బేటను అందుకున్నాడు అతను.
త్రివిక్రమరావు దోమల బ్యాట్ అందుకోవటాన్ని దోమలు చూశాయి. "ఏ ఉండు, వీడిని కొంచెం ఆట పట్టిద్దాం ఈరోజు" అంటూ 2 దోమలు ఎగిరి ఎదురుగా బెర్త్ మీద పడక సర్దుకుని పడుకున్న ఆవిడ కాలు మీద ఒకటి, చేతి మీద ఒకటి వాలాయి. నిద్రలోకి జారుకున్న ఆమె చేయి, కాలు కదిలించింది. దోమలు పైకి లేచి కొంచెం సేపు త్రివిక్రమరావు ముఖానికి, చెవులకు దగ్గరగా తిరిగి మరలా ఆమె కాలు, నడుము మీద వాలాయి. పరమ కోపంతో ఊగిపోతున్న త్రివిక్రమరావు ఎదుటి వ్యక్తి ఎవరనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. ఆ దోమలను చంపడమే అతని ధ్యేయంగా ఆ బ్యాటుతో ఆమె కాలు మీద వాలిన లావుపాటి దోమను చంపాలని బ్యాటుతో లాగి గట్టిగా ఒక దెబ్బ వేశాడు. కాలు మీద పడిన దెబ్బకు "అమ్మా!" అంటూ గబాల్న లేచిన ఆవిడ ఏమి జరిగిందో త్రివిక్రమరావు చేతిలోని బ్యాట్‌ని చూడగానే గమనించింది. వెంటనే కోపంతో లాగి ఒక చెంపదెబ్బ కొట్టింది త్రివిక్రమరావు చెంప మీద. బెర్త్ ముందుకు జరిగి కూర్చునున్న త్రివిక్రమరావు బ్యాలెన్స్ తప్పి బెర్త్ మీద నుండి జారి కింద పడిపోయాడు దబ్బున. చేతులు కడుక్కుని బెర్త్ దగ్గరకు వచ్చిన అనసూయమ్మకు చేతిలో బ్యాటుతో వెల్లకిలా కింద పడి ఉన్న భర్తను, ఎదురు బెర్త్‌పై లేచి కూర్చుని కోపంతో బుసలుగొడుతున్న ఆమెను చూడగానే అర్థమైపోయింది అనసూయమ్మకు భర్త చేసిన నిర్వాకమేంటో. "నా కాలు పైన బ్యాట్‌తో ఎంత దెబ్బ వేశాడండి మీ ఆయన? దోమల ఫోబియా పిచ్చి పట్టిందా ఏంటి ఇతనికి?" అంటూ విసుక్కుంది. చెంపపై రాసుకుంటున్న భర్తను చూడగానే అర్థమైంది చెంప దెబ్బ తిన్నాడని. ఏం చేయాలో తెలియక, "మీ దోమల వేట నా ప్రాణానికొచ్చింది లేవండి" అంటూ బిక్కచచ్చిపోయిన భర్తను చేతులతో పట్టి సపోర్ట్ ఇచ్చి లేపి బెర్త్‌పై కూర్చోబెట్టింది అనసూయమ్మ. తాను చేసిన పొరపాటును గ్రహించిన త్రివిక్రమరావు నోరు మెదపకుండా గప్చుప్‌గా లేచి కూర్చున్నాడు బెర్త్ మీద, దోమలతో యుద్ధంలో ఓడిపోయిన బాధతోటి. ఈ తతంగమంతా జరగటానికి కారణమైన 2 దోమలు మాత్రం సంతోషంగా రెక్కలు టపటపలాడిస్తూ తిరుగుతున్నాయి త్రివిక్రమరావు చుట్టూతా. బిక్కచచ్చిపోయిన అతడు చేతి మీద దోమకాటుకు లేచిన బొబ్బను గీక్కుంటూ, చెంపదెబ్బకు చురచురమంటున్న చెంపను తడుముకుంటూ మాటలు లేకుండా కూర్చున్నాడు. అనసూయమ్మ తాను ప్లేట్‌లో చపాతీలు, కూర పెట్టుకుంటూ, "ఆ దోమల బ్యాటును ఇకనైనా పక్కన పారేస్తారా లేదా? జరిగిన నిర్వాకం చాలు" అంటూ కోపంగా బ్యాటును తీసి బెర్త్ కిందకు గిరాటేసింది. దోమల కాటుతో గాయపడి ఓడిపోయిన మనసుతో దీనంగా కూర్చున్న భర్తను చూస్తుంటే ఒక పక్క కోపము, మరో పక్క జాలితో నిండిపోయింది అనసూయమ్మ గారి మనసు. నిట్టూర్చుతూ తినటానికి ఉపక్రమించింది. బెంగుళూరులో ఉన్నప్పుడు మనవడు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక దోమల వలన మనుషులకు కలిగే నష్టాలను, వచ్చే జ్వరాలను గురించి చెబుతూ, దోమలను ఎలా అరికట్టాలి, అవి కరవకుండా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనవడికి చెప్పేవాడు ప్రతిరోజు. కూతురి ఇంటి చుట్టూ చెట్లు, చిన్న తోట ఉన్నందున దోమలు ఎక్కువగానే ఉండేవి. ఇంట్లో ఉన్నంతసేపు కూతురు తెచ్చిచ్చిన దోమల రిపెలెంట్ క్రీమ్ రాసుకుని, దోమల బేటతో వాటిని తరుముతూ, వేటాడుతూ, కుట్టకుండా, దగ్గరకు రానీయకుండా ఇద్దరినీ కాపాడాడు అని మనసులో అనుకుంటూ తినటం ముగించింది అనసూయమ్మ. త్రివిక్రమరావు లేచి మధ్య బెర్త్ పైన పడక పరుచుకుని పడుకున్నాడు. "నిండుగా కప్పుకోండి దోమలు కరవకుండా" అంటూ దుప్పటిని భర్త చెవుల పై వరకు కప్పి సర్దింది అనసూయమ్మ. "ఈరోజు 2 సార్లు దోమకాటు తిన్నానాను" అని బాధపడుతూ పడుకున్నాడు త్రివిక్రమరావు. అతని మనసులో నాకేం జ్వరాలు రానున్నాయో ఏంటో అనే అనుమానం మొలకెత్తింది. మరుసటి రోజు ఉదయం హైదరాబాదులో కాచిగూడ స్టేషన్‌లో ట్రైన్ దిగిన త్రివిక్రమరావు ఒళ్ళు నొప్పులతో నీరసంగా నడుస్తూ భార్యతో అన్నాడు. "బెంగుళూరులో నెల రోజులుండి జ్వరాలు తప్పించుకున్నామనుకుంటే ఇప్పుడు మొదలైనట్టుంది ట్రైన్‌లో ఆ దోమకాటు ప్రభావం అనసూయ" అని అంటున్న భర్తను చూస్తూ ఏమనాలో తెలవక చెయ్యి పట్టుకుని నడిపించసాగింది అనసూయ. హైదరాబాదులో వారితో పాటు ట్రైన్ దిగిన ఆ 2 దోమలు గూడా త్రివిక్రమరావు మాటలు విని నవ్వుకుంటూ ఎగిరిపోయాయి. మిత్రులారా నమస్తే. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.